పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, ధరణిని చీకట్లావరించియున్నను, జాతులను తమస్సు కప్పియున్నను, నీ పైన ప్రభువు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును. యెషయా 60వ అధ్యాయము 2వ వచనము. త్రిత్వైక సర్వేశ్వరుడికి స్తుతులు పాడుకుందాం. నిన్నే స్తుతింతును దేవా, దేవా, స్తుతింతును దేవా, నా దేవా, మహిమ పరతును నా దేవా, దేవా, నీ ఘన నామమును నా దేవా, స్తుతింప మీ నామం యోగ్యమైనది. నిన్నే స్తుతింతును దేవా, దేవా, స్తుతింతును దేవా, నా దేవా. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనములు 17 నుండి 19 వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపకుడు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే కాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక్క పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేర్నని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించినచో అట్టివాడు పరలోకమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని కొన్ని ప్రశ్నల రూపంలో ధ్యానిద్దాం. ధర్మశాస్త్రము అనగానేమి? ధర్మశాస్త్రం అంటే మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అని మనం అంటాము. క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు, ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయుటకు నేను రాలేదు, వాటిని సంపూర్ణమనర్చుటకే నేను వచ్చానని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. భూలోకం గతించిన కూడా ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క అక్షరము నెరవేరి తీరును అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. ఎలా నెరవేరుతుంది మరి ధర్మశాస్త్రము? రెండవ ప్రశ్నగా, పాత నిబంధన ధర్మశాస్త్రం ఎలా సంపూర్ణమనర్చబడింది అనేది మన ప్రశ్న. క్రీస్తు మృతి చేత పాత నిబంధన సంపూర్ణమనర్చబడింది. ఈ కింద వచనాలు మనకి అది చెప్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు లూకా 22:20వ వచనంలో ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఆ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఆయన రక్త నిబంధనయే, ఆయన శిలువ యాగమే నూతన నిబంధన అని ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. హెబ్రీలు 8:13లో కొత్త నిబంధనను గురించి ప్రసంగించుటచే దేవుడు మొదటి దానిని పాతది చేసెను. అంటే పాత నిబంధన ఇంకా ఆయన మరణం ద్వారా రద్దు చేయబడిందని ఇక్కడ చెప్పబడుతోంది. హెబ్రీలు 9:15 కాబట్టి క్రీస్తు కొత్త నిబంధనకు మధ్యస్థుడాయను, ఆయన మరణం వల్ల శాశ్వత స్వాస్థ్యమును స్వీకరించు వారి కొరకు విమోచన కలిగించెను. హెబ్రీలు 10:10లో కూడా చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తు శరీరము ఒక్కసారిగా అర్పింపబడటం వలన మనము పవిత్రులమయ్యాము. ఆయన శిలువ యాగం చేయటం వల్ల ఆయన తన
రక్త శరీరాలను సమర్పించుట ద్వారా మనం పవిత్రులమయ్యామని చెప్పబడుతూ ఉంది ఇక్కడ ఆయన ఒనర్చిన నూతన నిబంధన ద్వారా. మూడవ ప్రశ్న, మనం దేవుని పుత్రులము ఎలా కాగలము? దేవుని పుత్రులం ఎలా అవుతాం మనము? గలతీయులు 3:27 చూసినట్టయితే క్రీస్తునందు బాప్తిస్మము పొందటం వల్ల మనం ఏమవుతాము? క్రీస్తుని ధరించుకున్న వారం అవుతాము. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, మీరు అందరూ క్రీస్తునందు విశ్వాసము చేత దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా మనం దేవుని కుమారులం అవ్వగలమని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంతేకాకుండా రోమీయులు 13-14 వచనాలు గమనించినట్లయితే, ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. మనకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించామనుకో, మన శరీరాన్ని పాపానికి ఇచ్చేసి చెడు తలంపులతో, చెడు క్రియలతో, చెడు వాకులతో జీవిస్తే తప్పక మరణాన్ని చవిచూస్తామని ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవించరు. అంటే పవిత్రాత్మ నింపుదలతో మీరు పరిశుద్ధ జీవితం జీవిస్తే మీరు అప్పుడు నిత్య జీవంను పొందుకుంటారని, మీరు దేవుని పుత్రులు అవుతారని ఇక్కడ చెప్పబడుతుంది. 14వ వచనం చూసినట్లయితే, రోమీయులు 8:14 చూసినట్లయితే, దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. సో మనం ఏంటంటే పవిత్రాత్మతో, క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడాలి మనం. అప్పుడే మనము దేవుని పుత్రులము కాగలము. అంతేకాకుండా మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోబడరు. పవిత్రాత్మతోని మనం నడిపించబడినప్పుడు ధర్మశాస్త్రము ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాం. కానీ ఆ ధర్మశాస్త్రము వలన వచ్చే ఖండన మనకి ఉండదన్నమాట. ఎందుకంటే మనము దేవుని యందు విశ్వాసం, బాప్తిజం పొంది ఉన్నాము, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాము, పవిత్రాత్మచే నింపబడి ఉన్నాము. కాబట్టి మనం ధర్మశాస్త్రం వలన వచ్చే ఖండన మనకి లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. గలతీయులు రోమా 6:14 చూసినట్లయితే, నీవు కృపలో ఉన్నావు కనుక పాపము నీ మీద అధికారము కలిగి ఉండదు, నీవు ధర్మశాస్త్రము కింద ఉండవు. అంటే క్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడని విశ్వసించాలి, ఆయన యందు బాప్తిస్మం పొందాలి, పవిత్రాత్మతో నింపబడాలి. ఇవన్నీ జరిగినట్లయితే నీవు ధర్మశాస్త్రమునకు లోబడనక్కర్లేదు అని ఇక్కడ తెలియజేయబడుతోంది. నీవు కృపయందు ఉన్నావు అని ఎందుకంటున్నారు? క్రీస్తు ప్రభు మరణించాక ఆ కృపా వర్షము కురవబడింది కదా. 3 గంటల ప్రార్థన చెప్తూ ఉంటాం, కరుణ జపమాల. అదేంటి? మనకి క్రీస్తు ప్రభువు వలన కృపావరములు కురవబడ్డాయి ఆయన మరణం ద్వారా. ఎవరికి కురిపింపబడ్డాయి? ఎవరైతే ఆయనను విశ్వసించారో వాళ్ళందరికీ ఆ కృప యందు మనం నిలిచి ఉన్నాం. సో ఆయనను మనమంతా సంపూర్ణ మనసుతో విశ్వసిద్దాము. వారి యందు వారి పవిత్రాత్మచే నింపబడుటకు ప్రార్థిద్దాం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు సల్పిన శిల్వ యాగం ద్వారా నూతన నిబంధన నెలకొల్పినందుకు వందనములు ప్రభు. మా పాపములు మన్నింపు దయచేయండి ప్రభువా. మేము శరీరానుసారం జీవించక పవిత్రాత్మ ద్వారా నింపబడే భాగ్యాన్ని మాకు వసగుము. మీ యందు సంపూర్ణ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. మా ఈ ప్రార్థన యేసు ప్రేమపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.